అబూ దావుద్ షరీఫ్లో ఈ విధంగా వచ్చింది. హజరత్ అబూ ఉమామా రదియల్లాహు తఆలా అను వారి ఉల్లేఖన ప్రకారంగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేస్తున్నారు, ఎవరైతే ఇంట్లో వజూ చేసుకొని మస్జిద్ వైపు ఫర్జ్ నమాజ్ చేయడానికి వెళ్తారో అల్లాహ్ వారికి ప్రసాదించే ప్రతిఫలం ఏమిటో తెలుసా? ఎహ్రామ్ను ధరించి హజ్ చేసే వ్యక్తికి లభించేంత ప్రతిఫలం నమాజ్ చేయబోతున్న మనిషికి అల్లాహ్ ప్రసాదిస్తాడు. ముందు ముందు మహాప్రవక్త వారు తెలియజేస్తున్నారు, ఎవరైతే ఇంట్లో వజూ చేసుకొని మస్జిద్ వైపు చాష్త్ నమాజ్ చేయడానికి వెళ్తారో అల్లాహ్ వారికి ఎంత ప్రతిఫలం ప్రసాదిస్తాడో తెలుసా? ఎహ్రామ్ను ధరించి ఉమ్రా చేసే వ్యక్తికి లభించే అంత ప్రతిఫలం చాష్త్ నమాజ్ చేయబోతున్న మనిషికి అల్లాహ్ ప్రసాదిస్తాడు. దీని ద్వారా మనం ఏం అర్థం చేసుకోగలము? ఈ హదీసు ద్వారా మనకేం అర్థమవుతుంది? సోదరులారా, నమాజ్ అంటే అల్లాహ్కి ఎంతోగానో ఇష్టం. మహాప్రవక్త వారికి కంటి యొక్క శాంతి నమాజ్. సోదరులారా, నమాజ్ అనేది ఒక అల్లాహ్ యొక్క ఆరాధన. ఈ ఆరాధనలో హజ్ యొక్క పుణ్యం దాగి ఉన్నది, ఉమ్రా యొక్క పుణ్యం దాగి ఉన్నది. అటువంటి సమయంలో మనం నమాజ్ని ఎందుకు విడిచిపెట్టాలి? నమాజ్ను తప్పనిసరిగా చేస్తూ ఉండండి. నమాజ్ యొక్క పుణ్యం మీకు లభిస్తుంది, హజ్ యొక్క పుణ్యం కూడా మీకు లభిస్తుంది. దీనిని ఎప్పటికీ కూడా విడిచిపెట్టకండి. ఇది మన పైన అల్లాహ్ చేసిన ఫర్జ్.